హెల్మెట్ ప్రాధాన్యతపై పోలీసులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలలో ప్రాణనష్టం నివారించడమే లక్ష్యంగా అవగాహన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉలవపాడు జాతీయ రహదారిపై కందుకూరు సీఐ అన్వర్ బాషా ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని పోలీసులు చెప్పారు. హెల్మెట్లు ధరించిన వాహనదారులను సీఐ అన్వర్ బాషా ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఐ అన్వర్ బాషా మాట్లాడుతూ వాహనానికి సంబంధించిన పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచించారు. రోడ్డు భద్రతా నియమాలను అతిక్రమించిన వాహనదారులకు భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా విధించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్క వాహనదారుడు తన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఇంటికి చేరాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉలవపాడు ఎస్ఐ సుబ్బారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీలో భాగంగా ఈ విధంగా మనం అనలైజ్ చేసినట్లయితే ఎక్కువ యాక్సిడెంట్లు టూ వీలర్స్ మీద జరుగుతున్నాయి. టూ వీలర్స్ మీద ఎందుకు జరుగుతున్నాయంటే ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగి కింద పడినప్పుడు మన బాడీలోని వైట్ ఆల్రెడీ ఇప్పుడు ఫ్రీక్వెంట్లీగా వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరైనా పట్టుబడితే 10,000 రూపాయల జరిమానా లేదా 1 నెల జైలు శిక్ష. మీరు మధ్య గమనించే ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడితే 10,000 రూపాయలు, దీనికి 1 రూపాయలు కూడా మార్జిన్ ఏం లేదు. అంటే చట్టంలో నిర్దేశించినటువంటి ఫైన్ అమౌంట్ అది. అంటే ఎందుకు చట్టాలు ఇంత గట్టిగా ఉన్నాయంటే దీనివల్ల యాక్సిడెంట్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పనిసరిగా టూ వీలర్లో ప్రయాణించేటప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోవాలా. అదేవిధంగా సరైన పోలీసు శాఖ తరఫున అవునా ఈ విధంగా హెల్మెట్ పెట్టుకుని అవునా అందరూ ప్రతి ఒక్కరు ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పెట్టుకోవాలా అవునా చిన్న ప్రతిజ్ఞ అంటే నాకు 60 సార్లు మాకది అవునా సాటిస్ఫాక్షన్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవునా